ఫ్రూట్స్ విషయానికొస్తే దానిమ్మకాయ అండి. దానిమ్మకాయ ఎంత బెనిఫిషియల్ తెలుసా? దానిమ్మకాయ ప్రతిరోజు మంచిగా జ్యూస్ లాగా లేదంటే కొంతమందికి ఆ విత్తనాలు సెట్ అవ్వవు కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళకి. దానిమ్మకాయ విత్తనాలు తీసుకొని ఇలా క్రష్ చేసుకొని నీరు జ్యూస్ లాగా ఉంది కదా! ఆ జ్యూస్ తీసుకొని ప్రతిరోజు తాగండి. ఒక టీ కప్ అంత జ్యూస్ తాగండి. దానిమ్మకాయ కూడా నరాల తిమ్మిరికి, నరాల బలహీనతకి, బాడీ లెథార్జిక్‌గా ఉన్న ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో ఒకటి కాదు 100 రకాల బెనిఫిట్స్ ఉన్న మన ఫ్రూట్ ఏదైనా ఉందంటే దానిమ్మకాయ. మార్నింగ్ పూట మంచిగా ఈ లీఫీ వెజిటబుల్ డ్రింక్ తీసుకోండి. హోల్ డే తొందరగా డిన్నర్స్ చేయండి, తొందరగా లంచ్ చేయండి, టిఫిన్స్ తొందరగా చేయండి. ఈ అధికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయిపోవడం వల్ల కూడా నరాల తిమ్మిర్లు, బలహీనతలొచ్చి ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ గుజ్జు తగ్గిపోవడం, లిగమెంట్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు చేసే ప్రయత్నం మోకాళ్ళ నొప్పులకైతే ఈ ఆకుకూర మనం ఏదైతే మార్నింగ్ తాగుతున్నామో ఈ దానిమ్మకాయ స్కిన్ చాలా గ్లో వస్తది. హెయిర్ చాలా హెల్తీగా ఉంటది. అసలు బాడీ యాక్టివ్‌గా ఉంటది. అసలు మీరెప్పుడైతే ఈ మహబీర, మునగాకు, పాలకూర వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారో ఐరన్ మంచిగా, కాల్షియం మంచిగా పెరుగుతది. బి12 మంచిగా పెరుగుతది. డి విటమిన్ పెరుగుతది. వాటితో పాటు మనం రోజు ఈ వాటర్ తాగుతూ మన ఆకుకూర ఫ్రై కూడా ఈరోజు మంచిగా పాలకూరని కొద్దిగా వెల్లుల్లేసి ఫ్రై చేసుకొని రైస్‌లో కలుపుకొని తినండి. దాంతో పాటు సొరకాయ కర్రీ గాని, బీరకాయ గాని అలా లంచ్ ప్లాన్ చేసుకోండి. ఓ రోజు మునగాకు ఫ్రై చేసుకొని తినండి.